సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానమును అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మీయ మేళ్లను దేవుని ద్వారా పొందాలని కోరుకుంటూ, ఆ దేవుడు మనతో మాట్లాడని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు మనం కొనసాగింప చేస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ దావీదు జీవితంలోంచి సొలొమోను యొక్క జీవితంలోనికి మనము ట్రాన్సిట్ అయ్యే ఈ అనుభవాల మధ్య ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ సంబంధమైన కొన్ని సందేశాలు ఈ వారం దినాలు మాట్లాడుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో క్రిస్మస్ నేపథ్యంలో కొన్ని సందేశాలు నేను సిద్ధం చేసి మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఈరోజు మొదలుకొని క్రిస్మస్ వరకు క్రిస్మస్ నేపథ్యముతో కూడిన సందేశాలు ఆలకిద్దాం. దేవుని ఆ క్రిస్మస్ నరావతారిగా దేవుని కుమారుడు జన్మించిన ఆ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవుని తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖన సారాంశాన్ని మాకు విశదపరుస్తూ తద్వారా అందులో నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలు, సూత్రాలు మాకు వినిపిస్తున్న దేవా, స్తుతులు చెల్లిస్తూ నీ వైపు మేము ఆశతో తేరి చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, నీ లేఖనంలోంచి నీ మాటలు మాకు వినిపించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము. 23వ అధ్యాయము 3వ వచనం. 23వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. స్నేహితులారా, ఈ మాటలు అనగా 23వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథంలోని 23వ అధ్యాయంలోని ఈ మాటలు గతంలో మనం ధ్యానం చేసాం. క్రిస్మస్ సీజన్ కాబట్టి ఈ మాటల నుంచి మరికొంత భావాన్ని మనము విశ్లేషించాలని కోరుకుంటూ ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ దావీదు పలికిన చివరి మాటలు, అదే రీతిగా దావీదు పలికిన దైవోక్తి అన్నప్పుడు దేవుడు అందించిన వర్తమానం అనగా ప్రవచనం, లేకపోతే దేవుడు స్వయంగా దావీదు భవిష్యత్తు గురించిన వచనాలు, అనగా దావీదు అనగానే దావీదు సంతతి, దావీదు వంశం. సో ఈ నేపథ్యంలో దావీదు ఆ చివరి మాటలుగా పలికిన ఈ మాటల్లో ఇక్కడ రాయబడ్డ మాట అంటే, మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. బహుశా దావీదు ఆనాటి కాలంలో ఆయన భావనలో, బహుశా అనే మాట వాడుతున్నాను, ఆనాటి కాలంలో ఆనాటి భావనలో దేవుని కుమారుడు దావీదు వంశం నుంచి, దావీదు గోత్రం నుంచి ఈ లోకంలో ఉద్భవిస్తాడన్న ఆ ఆలోచన లేదు. ఆ ఆలోచన కూడా దావీదునకు ఇవ్వబడలేదు. కానీ దావీదు యొక్క ఆశ ఏంటంటే, తన వంశములో నుంచి ఇశ్రాయేలు ఒకడు పుడతాడు అనే ఆ భావన దావీదునకు కలగటానికి గల కారణం అంటే, తన వంశము ఇశ్రాయేలు వారుగా ఉంటారు, అదే రీతిగా నీతిమంతుడుగా ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగే ఈ వారసత్వాన్ని, రాజరిక వారసత్వాన్ని దేవుడు మాకు అనుగ్రహిస్తాడు. గతంలో తృణీకరించబడిన సౌలు, అతని కుటుంబం వలె కాకుండా
దేవుని చేత కోరుకొనబడిన దావీదు, ఆ తదుపరి అతని సంతానము దేవునికి అనుకూలంగా జీవిస్తూ దేవుని చేత ఏర్పాటు చేయబడిన, నియమించబడిన మరి పరిపాలకులుగా కొనసాగాలి అన్నది దావీదు ఆకాంక్ష. ఆ ఆకాంక్ష చొప్పుననే దావీదు చివరి మాటలుగా చెప్తున్నాడు. దీనికి ఒక కారణం కూడా ఉంది. మరి 11వ అధ్యాయంలో బెత్షెబా విషయంలో తాను తప్పు చేసినప్పుడు, అదే రీతిగా అంతకుముందు 7వ అధ్యాయంలో మరి మందసమును తీసుకుని వచ్చి ఆ దేవుని కొరకు దేవాలయం నిర్మించాలని భావించినప్పుడు దేవుడు స్వయంగా చెప్తాడు, నీ సంతతిని దీవిస్తాను, నీకు సంతానము కలగచేస్తాను, నీకు సంతతిని దీవిస్తాను, అతని మీద నా కృప కృమ్మరింప చేస్తాను, సౌలునకు దూరమైనట్లుగా నా కృప దూరము కాదు. అలాగే క్లుప్తంగా అన్నీ మనం గతంలో ధ్యానం చేశాం కాబట్టి ఒక్కొక్కటిగా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. క్లుప్తంగా చూస్తే మరి బెత్షెబా ద్వారా కలిగిన ప్రథమ సంతానాన్ని దేవుడు మొత్తినప్పుడు, ఆ సంతానము చనిపోయినప్పుడు దేవుడు అతని స్థానంలో మరొక సంతానాన్ని ఇస్తాడు. అతడు సొలొమోను. ఆ సొలొమోన్ అనే మాట షాలోమ్, ఆ షాలోమ్లోంచి వచ్చింది. షాలోమ్ అంటే అనగా సొలొమోను శాంతి స్థాపకుడుగా ఉంటాడు, శాంతి స్థాపకుడుగా ఉంటాడు. దావీదును దేవాలయము నిర్మించకుండా దేవుడు నిషేధించడానికి లేకపోతే నిరోధించడానికి గల కారణం ఏంటంటే, నీవు అనేకమైన యుద్ధాలు చేశావు, రక్తాన్ని ఒలికించావు, కాబట్టి నీ తర్వాత పుట్టబోవాడు నాకు మందిరం కడతాడు. అనగా నీవు యుద్ధాలు చేశావు, రక్తం ఒలికించావు, నీ కాలంలో శాంతి లేదు. వాస్తవంగా దావీదు అనేకమైన యుద్ధాలు చేశాడు, అతనికి శాంతి లేదు, అతని కుటుంబంలో శాంతి లేదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో దేవుడు వాగ్దానం చేసింది సొలొమోను, ఆయన కాలంలో శాంతి కలుగుతుంది, షాలోమ్ అనే ఆ భావనలో. మరి అతనికి సొలొమోను అని దావీదు పేరు పెట్టినప్పుడు, అనగా నా తర్వాత నా కుమారుడు శాంతి స్థాపకుడుగా ఉంటాడని భావించినప్పుడు దేవుడు నాతాను పంపించి అతనికి యెదిద్యా అని పేరు పెడతాడు. యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు. సో ఆనాటి కాల ఎక్స్పెక్టేషన్లో దావీదు తర్వాత అటువంటి యుద్ధాలు కానీ లేకపోతే రక్తపాతం కానీ ఉండకుండా ఒక శాంతి స్థాపన మరి స్థాపించగలిగిన ఆ రాజు దావీదులోంచి వస్తాడని ఆ పుట్టిన కుమారునికి సొలొమోను అని పేరు పెట్టి, దేవుడు కూడా అతనికి యెదిద్యా అని పేరు పెట్టి, అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు శాంతిని కలిగించడానికి, చుట్టుపక్కల ఉన్న వారి మధ్యలోంచి వారికి సమాధానం కలగటానికి ఒక ఆలోచనబద్ధంగా సొలొమోను మరి అందించబడతాడు. సో దావీదు చిగురుగా, దావీదు ఒక కుమారునిగా, దావీదు వంశముగా మరి పుట్టిన ఆ కుమారుడు గురించి రాబట్టి అతడు నీతిమంతుడై దేవుని భయభక్తులు కలిగి ఏలును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఇది కూడా సొలొమోను గురించి దావీదు చెప్పిన మాటలు. ఉదయకాలపు సూర్యోదయపు కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన పిమ్మట నిర్మల కాంతి చెందును, భూమిలోండి పుట్టిన లేతగడ్డి వలను అతడు ఉండును. అతని సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. అతని సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. సో దావీదు పలికిన దేవోక్తి చివరి మాటల్లో హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ రూలర్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్, సమాధానము కలిగింపచేయువాడు. అతడు నీతిమంతుడుగా ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. అలాగే అక్కడ రాయబడ్డ మాట గమనిస్తే అతడు నీతిమంతుడు మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి మాత్రమే కాదు, దేవుని దృష్టికి అనుకూలుడుగా ఉంటాడు. అతను కానీ అతని తర్వాత అతని సంతతి కానీ జరిగింది ఒకసారి ఆలోచిస్తే, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో జరిగిన వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే,
11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతడు తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడిని యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అతని హృదయము దావీదు హృదయం వలె దేవుని ఎడల యథార్థముగా లేదు. వాట్ వాస్ డేవిడ్ ఎక్స్పెక్టింగ్? అతడు నీతిమంతుడయి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటాడు. అటువంటి వాడు ఇశ్రాయేలులోంచి పుడతాడు, ఇశ్రాయేలు ఏలుతాడు. ఆ భావన, ఆ ఆలోచన, ఆ ఆశ, ఆసక్తి మధ్య తాను వెడలిపోతే పుట్టిన కుమారుడు సొలొమోనుగా నామకరణం చేయబడ్డ బిడ్డవాడు, శాంతిని స్థాపిస్తానన్నవాడు, దేవునికి ప్రియుడిగా ఉండవలసిన వాడు. ఇక్కడ రాయబడ్డ మాట దేవుని దృష్టికి యథార్థత విడిచిపెట్టాడు అనే మాట రాయబడింది. అంత మాత్రమే కాకుండా 6వ వచనం, ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. అక్కడ దావీదు ఏమంటున్నాడంటే అతని సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. కానీ సొలొమోను ఏం చేసినట్టే దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. సో దేవుడు 2 సార్లు సొలొమోనుకు హెచ్చరికలు చేస్తాడు. చివరికి 9-10 వచనాలు మనం గమనిస్తే, దేవుడిని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలు వెంబడించవలదని అతనికి ఆజ్ఞాపించడం సొలొమోను హృదయం అతని వద్ద తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలు అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చింది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టను నీవు ఆచరించకపోవటం నేను కనుగొన్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ రాసునికిచ్చదు. సో ద ఎక్స్పెక్టెడ్ సొలొమన్ కుడ్ నాట్ బ్రింగ్ పీస్. సమాధానము తేలేకపోయాడు. పేరులో సమాధానం ఉంది కానీ పాలనలో సమాధానం లేదు, ప్రవర్తనలో సమాధానం లేదు, దేవునితో యథార్థంగా లేడు, నీతిమంతుడుగా లేడు, దేవుని అనుసరించిన వాడు కాదు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు కాదు. ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగలేదు. చాలాసార్లు విశ్వాస జీవిత యాత్రలో మన ప్రారంభాలు చాలా ఫెయిత్ఫుల్గా ఉంటాయండి, కానీ కాలం గడిచే కొలది విల్ బి డిపార్టింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస విషయంలో కానీ దేవునితో గడిపే సమయం విషయంలో కానీ మనము వేరు అవుతూ ఉంటాం కాలం గడిచే కొలది. వాస్తవం అయితే కాలము గడిచే కొలది దేవునికి సమీపం కావాలి. ఎందుకంటే ఈ లోక దినములు సమాప్తి అవుతున్నాయి. కాబట్టి దేవునికి సమీపముగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని విడిచిన వెంటనే ఆ లోకంలో మనం ప్రవేశిస్తాం. కాబట్టి as the days are passing by, we need to be close and closer to God. దేవునికి సమీపంగా మన జీవితాన్ని అనగా లోకానికి దూరంగా దేవునికి సమీపంగా కొనసాగవలసిన అనుభవాల మధ్య ఈనాటి చాలామంది ప్రారంభంలో ఉన్న భక్తి శ్రద్ధలు కాలం గడిచే కొంది ఈ లోక సంబంధమైన వ్యామోహములు కానీ లేకపోతే పనిపాట్లలో కానీ ఈ లోకానికి మాత్రమే పరిమితమయ్యే సుఖ సౌఖ్యాలతో కానీ సంపాదనలో కానీ నిమగ్నమైపోయి ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడ మనం ఉండబోతున్నామో దాని కొరకైన సిద్ధపాటు, ఆ ప్రిపరేషన్ అనేది చాలామంది జీవితాల్లో లోపిస్తుంది. సో సొలొమోను విషయం కూడా బిగినింగ్ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్. దేవుని ఆలయంలో ఉంటే దేవుడే స్వయంగా వచ్చి నీకేం కావాలో అడుగు నేను అంటాడు. అటువంటి సొలొమోను దేవుడు కోరుకున్నాడు శాంతి స్థాపకుడని. తండ్రి కోరుకున్నాడు ఇతడు సొలొమోను శాంతిని స్థాపిస్తాడు. సో ఒక మనిషి ద్వారా శాంతి స్థాపన జరగదు అన్న వాస్తవాన్ని సొలొమోను నిర్ధారించాడు. డేవిడ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇశ్రాయేలు ఏలువాడు వస్తాడు, అతడు నీతిమంతుడై యథార్థవంతుడిగా పరిపాలిస్తాడని దావీదు కోరుకున్నాడు, నిరీక్షించాడు, చివరి మాటలుగా దేవోక్తిగా పలికాడు.
కానీ దావీదు కుటుంబములో, భౌతిక కుటుంబంలో ఎవరు కూడా ఆ దేవుడు కోరిన లక్షణాలు కలిగిన వారుగా జీవించిన వారు, కొనసాగిన వారు లేరు. కానీ మాట తప్పని దేవుడు, దావీదు యొక్క హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు, దావీదు హృదయాన్ని దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టి, నా హృదయానుసారుడు అంటూ దావీదు గురించి చెప్పాడు కాబట్టి, ఆ దావీదు యొక్క భౌతిక సంతతి ఆ శాంతిని స్థాపించేవారుగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా, భయభక్తులు కలిగిన వారుగా, యథార్థవంతులుగా నడిచిన వారు కాకపోగా, మరి ఆ శాంతి స్థాపకుడిని ఈ లోకములో పంపించటానికి దేవుడు తన కుమారుణ్ణి దావీదు కుమారునిగా ఈ లోకానికి పరిచయం చేశాడు. దేవుడు తన కుమారుణ్ణి దావీదు కుమారునిగా ఈ లోకానికి పరిచయం చేశాడు. వాట్ ఎ వండర్ఫుల్ ఇష్యూ అండి. He was not David's son biologically. He was not and never. ఆ విషయం కూడా నేను తర్వాత చెప్తాను రేపు మరునాడు. He was not and never biologically the son of David. But he was called the son of David. Son of God was called as the son of David. దేవుని కుమారుడు దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు. కారణం ఏంటంటే ఆ దేవుని కుమారుడు దావీదు కుమారునిగా వచ్చి శాంతిని స్థాపించడానికి శిలువ యాగాన్ని జరిగించాడు. సమస్త మానవాళి తరపున ప్రాణాలు సమర్పించి ప్రాయశ్చిత్తార్థ బలి జరిగించి మొదటగా దేవునితో సమాధానపరిచాడు. తద్వారా మనిషి హృదయంలో సమాధానం కలిగింది. తద్వారా మనుషుల మధ్య సమాధానం ఏర్పడింది. మనిషి హృదయంలో సమాధానం, మనుషుల మధ్య సమాధానం, వాటి కారణం దేవునితో సమాధానం. దేవునితో సమాధానం కలిగించడానికి దేవుని కుమారుడే దిగి వచ్చిన శుభదినం క్రిస్మస్. క్రిస్మస్ అంటే యేసుప్రభు వారు జన్మించిన దినం కాదండి, యేసుప్రభు వారి ఆరంభం కాదండి. క్రిస్మస్ అంటే దేవుడు నరునిగా అవతరించి నరుని దేవలోకంలోనికి నడిపించడానికి ఒక వారధిగా, ఒక నిచ్చెనగా, ఒక చుక్కానిగా దేవుని కుమారుడు నియమించబడ్డాడు. దట్ ఈస్ క్రిస్మస్. ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ మ్యాన్ టు లీడ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇన్ టు హిస్ కింగ్డమ్. ఆ ప్రణాళిక చొప్పున వచ్చాడు. కాబట్టి మనిషికి ఈ లోకంలో ఉన్నంతకాలం శాంతి ఉండదు. ఎందుకంటే ఆ శాంతిని మనం కోరుకున్నాం. కాబట్టి దేవునితో సమాధాన పడ్డప్పుడే నిజమైన శాంతి. దేవునితో సమాధాన పడ్డప్పుడే మన హృదయాల్లో శాంతి. మన హృదయాల్లో శాంతి ఉన్నప్పుడే మన చుట్టుపక్కల వారితో సమాధానంగా ఉంటాం. దట్ వాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద క్రిస్మస్ టైం. There's a gift from God. That gift is none other than God Himself coming down onto this earth as a son of David. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకరమైన సువర్తమానమును బట్టి ప్రభువాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న వర్తమానములు ప్రభా నిజంగా ఆశ్చర్యకరములు, ఆశీర్వాదకరములు. దావీదు ఆశించాడు, కానీ అతని రక్తాన్ని పంచుకొని పుట్టిన ఆ బిడ్డలు ఆ అభిలాషకు అనుగుణంగా తమ జీవితాన్ని కొనసాగించి ముగించలేదు. కాబట్టి దావీదు ఆశ, అభిలాష నెరవేర్చడానికి ప్రభువా నీ కుమారుణ్ణి దావీదు కుమారునిగా ఈ లోకానికి పరిచయం చేశారు. ఆ దావీదు కుమారుడుగా ఈ లోకానికి
వచ్చిన యేసుక్రీస్తు వారు దేవునితో సమాధానపరిచాడు, సంబంధపరిచాడు మనిషిని. తర్వాత తద్వారా మనిషికి మనుషుల మధ్య నిజమైన శాంతి కలిగింది. అందుకే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అంటూ స్తోత్రము చెల్లించారు దూతలు. ఆ సమాధానకర్తగా అధిపతిని స్వాగతించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి దీవించును గాక.